చిల్డ్రన్ ఇస్ ది సెంటర్ ఆఫ్ అవర్ యూనివర్స్ అనమాట. అంటే మనం పిల్లల కోసమే బతుకుతున్నాం బేసిక్గా. ఓకే, నాకు సాధారణంగా అంటే ఐ లైక్ సోషల్ ఎక్స్పెరిమెంట్స్ అండి. సోషల్ ఎక్స్పెరిమెంట్స్, సోషల్ కాన్వర్సేషన్స్ చాలా ఇష్టం నాకు. సో సాధారణంగా నేను ఎక్కువ మంది విమెన్ని ఎప్పుడు అడిగినా సరే వాళ్ళ డే అంతా ఎలా ఉంటుంది అంటే వాళ్ళని స్కూల్కి పంపించడం, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకో క్లాసుకి తీసుకెళ్ళడం, అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత చదువు చెప్పడం. సో రోజంతా కూడా మ్యాక్సిమం పిల్లల దీనిలోనే గడిచిపోతుంది. అలాగే ఇఫ్ ద మదర్ ఇస్ వర్కింగ్, అప్పుడు అది ఇంకొక ఫార్మ్ ఆఫ్ గిల్ట్. నేను ఇవ్వాల్సిన టైం ఇవ్వట్లేదా, నేను తీసుకోవాల్సిన ఇవ్వాల్సిన కేర్ ఇవ్వట్లేదా, లేదా ఏదైనా సపోర్ట్ ప్రొవైడ్ చేయాలా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను టీచ్ చేయలేను కాబట్టి, నేను ఉండలేను కాబట్టి నేనేమైనా సపోర్ట్ ప్రొవైడ్ చేయాలా, అందులోనే ఉంటారు కాన్స్టెంట్గా. సో ఎప్పుడైతే మనం ఇలా చిల్డ్రన్ని సెంటర్ ఆఫ్ యూనివర్స్ చేసుకుంటామో అప్పుడు మనం వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ డేంజర్ అని అర్థం. ఓకే, నేను ఓన్లీ విమెన్ గురించే చెప్పాను, బికాస్ మెన్ ఆల్సో ఇలాగే ఉంటుంది వాళ్ళది కూడా, అండ్ ప్రొవైడ్ చేయాలి కదా ఈ క్లాసెస్ అన్నిటికి. సో బేసిక్గా ఎప్పుడూ కూడా చిల్డ్రన్ షుడ్ నెవర్ బీ ద సెంటర్ ఆఫ్ యువర్ యూనివర్స్. అంటే వాళ్ళకి ఏం కావాలి అన్నది ఇవ్వచ్చు, వాళ్ళని అడగనివ్వండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే చెస్సా, బ్యాడ్మింటనా, టెన్నిసా మీరు డిసైడ్ చేసేయకుండా వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ అడగండి, దాంట్లో వేయండి. అప్పుడు వాళ్ళకు ఒక రకమైన అకౌంటబిలిటీ అన్నది మనం నేర్పిస్తాం. బికాస్ వాళ్ళు కావాలనుకున్నదే వాళ్ళకి ఇచ్చాం కాబట్టి బాధ్యత ఎవరిది అక్కడ, వాళ్ళ మీద ఉంటుంది. కరెక్ట్. మనకి కావాల్సింది ఇస్తే ఏమవుతుంది, రేపు ఏమంటారు, నాకు ఇష్టమైన వేసారా మీకు ఇష్టమైన వేసారు అని చెప్తారు చాలా క్లియర్గా. అప్పుడు మనం వెనక్కి వెళ్ళగలమా, వెళ్ళలేము. సో ఫస్ట్ ఇక్కడ ఉంటుందండి, మీ ఓల్డ్ ఏజ్లో మీరు ఎంత హ్యాపీగా ఉంటారు, మీకోసం మీరు బతకగలుగుతారు అన్నది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ మేక్ యువర్ చైల్డ్ సెంటర్ ఆఫ్ యువర్ యూనివర్స్. అంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి బాధ్యత ఉందా లేదా అన్నది చూసుకోండి. సో ఫ్రీడమ్ ఇస్తున్నారు, రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. నంబర్ 1. నంబర్ 2, మీ లైఫ్ అంతా కూడా వాళ్ళ కోసం అంకితం అయిపోకూడదండి. మీకంటూ కొన్ని గోల్స్ ఉండాలి ఖచ్చితంగా. మీరు ఎవ్రీ డే వాళ్ళ కోసమే కాకుండా మీకంటూ ఒక పర్పస్, మీకంటూ ఒక గోల్ కోసం మీరు లీడ్ చేస్తున్నారు అన్నది వాళ్ళకి చూపించడం చాలా అవసరం. బికాస్ పేరెంటింగ్ అన్నది చెప్పడం కాదు, చెయ్యడం. అందుకే చాలా కష్టపడుతూ ఉంటాం. డిసిప్లిన్ కదా, చెయ్యాలి కదా రోజు. సో మిమ్మల్ని చాలా నిశితంగా అబ్జర్వ్ చేసేది ఎవరో తెలుసా, మీ పిల్లలు. సో ఎప్పుడైతే మిమ్మల్ని రోజు ఒక గోల్ కోసం మీరు బయటికి వెళ్ళడం చూస్తారో వాళ్ళు చాలా హ్యాపీగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. ఎందుకు అంటే పర్పస్ అన్నది తెలుస్తుంది వాళ్ళకి. సో వాళ్ళ లైఫ్కి ఒక పర్పస్ ఏర్పరచుకుంటారు. మీరు చెప్తే వచ్చేది కాదు, మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. 3, మీరు ఎంత కైండ్గా ఉన్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. యాజ్ పేరెంట్స్ మీరు మీ ఇంట్లో వచ్చే మెయిడ్ పట్ల కానీ, మీరు మాట్లాడే ఒక వెజిటబుల్ వెండర్తో కానీ, ఎవరితో అన్నా సరే మీరు ఎంత కైండ్గా, మీ టోన్ కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ ఎలా మాట్లాడుతున్నారు అన్నది కూడా వాళ్ళు చాలా గ్రహిస్తారు. దాన్ని బట్లే రెస్పెక్ట్ వస్తుంది మీకు. సో పిల్లల దగ్గర నుంచి మీరు ఎప్పుడైతే రెస్పెక్ట్ మీ బిహేవియర్ బట్టి ఎర్న్ చేసుకుంటారో నమ్మకం ఆటోమేటిక్గా వస్తుంది మీ మీద. అప్పుడు వాళ్ళు ఏమేమి కావాలో అన్నీ షేర్ చేసుకోగలుగుతారు. ఎందుకు, వాళ్ళు చూస్తున్నారు అందరితోని అమ్మ ఎలా వ్యవహరిస్తుంది, నాన్న ఎలా వ్యవహరిస్తున్నారు అన్నది చూస్తారు. సో చక్కగా ఇంటికి వచ్చి చెప్పడం అన్నది జరుగుతుంది. ఆ చెప్పినప్పుడు మీరు ఎప్పుడైతే అటెన్షన్ పెడతారో వాళ్ళకి వాళ్ళు ఆ ప్రాబ్లం రిసాల్వ్ చేసుకోగలరా, నేను సపోర్ట్ ఇవ్వగలనా అన్నది క్వశ్చన్ చేసుకుంటే వాళ్ళే చెప్తారు నేను చేసుకోగలను, వింటే చాలు, లేదా ఇక్కడ నాకు హెల్ప్ కావాలి అన్నది. సో అది క్లారిఫై అయిపోతుంది. అండ్ నౌ కమింగ్ టు ద క్వశ్చన్, ఎప్పుడైతే మనం చిల్డ్రన్ని సెంటర్ ఆఫ్ అవర్ యూనివర్స్ చేసుకోమో వాళ్ళు చాలా తొందరగా ఇండిపెండెంట్ అవుతారు. ఎప్పుడైతే సెంటర్ ఆఫ్ అవర్ యూనివర్స్ చేసేసుకుంటామో వాళ్ళు మన మీదే ఆధారపడిపోతారు. ఎంతకాలం ఆధారం మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. సో మన ఇండియన్ కల్చర్స్లో నీకేం పర్వాలేదు, ఆస్తి ఇస్తాను, ఇది ఇస్తాను, ఎందుకు ఇవ్వాలి, నీకు ఇవ్వగలిగింది చదువు ఒక్కటే, ఆ పైన నువ్వు సంపాదించుకో, నువ్వు చేసుకో. అవును కదా. వెస్టర్న్ కల్చర్ని మనం అన్నీ ఏప్ చేస్తాం కదా, మనకి వెస్టర్న్ కల్చర్ బాగా నచ్చుతుంది. వాళ్ళు 18 yearsకే పంపించేస్తారు ఇంట్లోంచి, అవునా కాదా. సో ఇక్కడ కూడా ఎంత క్విక్గా వాళ్ళు ఫైనాన్షియల్గా, ఫిజికల్గా, ఇమోషనల్గా ఇండిపెండెంట్ అవుతున్నారో మీరు చూసుకుంటే మీ వృద్ధాప్యం అన్నది ఫస్ట్ మీరు ఇండిపెండెంట్గా ఉండడానికి అవకాశం ఇస్తుంది. లేకపోతే ఏమవుతుంది,
వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలి అంటే మీరు వెళ్ళాలి. ఎందుకు? వాళ్ళకి ఇంట్లో వంట చేసుకోవడాలు, ఫుడ్ మేనేజ్ చేసుకోవడాలు కష్టం అవుతుంది. ఓన్లీ జాబ్ ఒకటే చేయగలరు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? మీరు చదువుకుంటే చాలరా, మిగిలినవన్నీ నేను చేస్తాను అని మీరు పెంచారు. లైఫ్ స్కిల్స్ ఇవ్వలేదు. సో మీరు చేస్తూనే ఉండాలి. 2, పెళ్ళయింది, పిల్లలు వచ్చారు, మీరు ఉండాల్సిందే. మీరు పిల్లల్ని సాకితే గానీ మేము జాబ్లు ఎలా చేసుకుంటాం కదా? ఎందుకు? మీ పిల్లలు మీ బాధ్యత, మా బాధ్యత ఇక్కడతో అయిపోయింది. గ్రాండ్ పేరెంట్స్గా మేము ఉంటాం, కానీ మొత్తం సాకమంటే ఎలా? కష్టం అవదు. మేము కూడా ముసలి వాళ్ళం అయ్యాం కదా. సో ఆ రెస్పెక్ట్ ఎందుకు రాలేదు? బికాస్ మీరు ఇండిపెండెంట్ అవుతున్నారా లేదా, బాధ్యతతో వ్యవహరిస్తున్నారా లేదా. ఫ్రీడమ్ ఇచ్చారు కరెక్టే, కానీ వాళ్ళు బాధ్యతతో వ్యవహరిస్తున్నారా లేదా చెక్ చేసుకోలేదు. సో వృద్ధాప్యంలో ఖచ్చితంగా మీకు ఫ్రీడమ్ కావాలి అంటే మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఫ్రీడమ్తో పాటు బాధ్యత మప్పాలండి. ఇండిపెండెంట్ అవ్వడం మప్పాలి.